ఓం శాంతి. మురళీ డేట్ 27/6/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, శరీరాన్ని వదిలి బాబా దగ్గరకు వెళ్ళాలి. శరీరాన్ని తీసుకునైతే వెళ్ళం. కాబట్టి శరీరాన్ని మరచి నేను ఆత్మను అనేటటువంటి సాధన బాగా చెయ్యండి. ఆత్మ అనుకోవాలి, అందర్నీ ఆత్మగా చూడాలి. మన యోగ బలంతో ఆయుష్ని ఎందుకు పెంచుకుంటున్నాం? ఈ జన్మలో బాబాతో కలిసి ఉన్నాం. బాబా నుండి ఎంతో తెలుసుకునేదుంది. బాబా ద్వారా వినాలి అని ఇష్టమనిపిస్తుంది. అందుకనే యోగ బలంతో ఆయుష్ని పెంచుకునే పురుషార్థం చేస్తాము. బాబా ప్రేమ కల్పం మొత్తంలో ఇంకా ఎప్పుడూ లభించదు. ఇంకా కొందరున్నారు శరీరం వదిలి వెళ్ళిపోయారు. వారి పాత్ర అది. ఇదంతా ఒక డ్రామా. అందరి దుఃఖాలను దూరం చెయ్యండి. ఒకే ఒక్క విధానంతోనే దూరం చెయ్యగలుగుతారు. ఎప్పుడు? బాబా పరిచయాన్ని వినిపించండి. బాబా పరిచయాన్ని వినిపించటం అంటే వారి జీవితంలో దుఃఖాలు దూరం చేయటం, సుఖపడే దారి చూపించటం. హద్దు తొలగించి బేహద్దులో ఉండండి. అంతిమంలో అన్ని సాక్షాత్కారాలు పొందాలన్నా, బాబా ప్రేమ పాలన పొందాలన్నా జ్ఞాన యోగాలలో దృఢంగా ఉండండి. ఎంత మనం జ్ఞాన యోగాలలో పరిపక్వంగా ఉంటామో బాబా ప్రేమ యొక్క పాలన పొందగలుగుతాం. ఇతరుల చింతన చేయకండి. యోగ బలంతో మీ ఆయుష్ని పెంచుకోండి. ధైర్యం ఉండాలి. జీవితంలో నిర్లక్ష్యం ఉండద్దు. బాబా పిల్లలమేగా, బాబా సహాయం మాకు చెయ్యకపోతే ఇంకెవరికి చేస్తారు? అభిమానం ఉండద్దు. ఎక్కడ అభిమానం ఉంటుందో ధైర్యం యొక్క విధానం మర్చిపోతారు. చాలా మంది పిల్లలు స్వయం పైన కూడా అటెన్షన్ ఉంచుకోండి అంటే అభిమానంలోకి వచ్చేస్తారు. అభిమానం ఏం చేస్తుంది అంటే సహాయం నుండి వంచితులుగా చేస్తుంది. మేం బాగా యోగం చేస్తున్నాము, జ్ఞానీలం, యోగీలము, సేవా రాజధాని అంతా తయారయ్యింది అని భావిస్తారు. అభిమానాన్ని వదలండి. ధైర్యంగా ముందుకడుగులు వేస్తూ సహాయానికి పాత్రులుగా అవ్వండి. వ్యర్థము, నెగటివ్ సంకల్పాలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని పరివర్తన చేయండి. విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి. సహజ పురుషార్థిగా తయారవ్వండి. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు శరీరం నుండి వేరయ్యి బాబా వద్దకు వెళ్ళాలి. మీరు శరీరాన్ని మీ తోడుగా తీసుకుని వెళ్ళరు. కావున శరీరాన్ని మరచి ఆత్మనే చూడండి. ప్రశ్న: పిల్లలైన మీరు మీ ఆయువును యోగ బలం ద్వారా పెంచుకునే పురుషార్థం ఎందుకు చేస్తారు? జవాబు: ఎందుకంటే మేం బాబా ద్వారా ఈ జన్మలోనే అన్నీ తెలుసుకోవాలి, బాబా ద్వారా అన్నీ వినేయాలి అని మీరు ఇష్టపడతారు. కావున మీరు యోగ బలం ద్వారా మీ ఆయుష్ని పెంచుకునే పురుషార్థం చేస్తారు. ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది. ఇటువంటి ప్రేమ మళ్లీ కల్పంలో ఇంకా ఎప్పుడూ లభించదు. ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్లిపోయారో వారి గురించి డ్రామా అనటం జరుగుతుంది.
వారికి అంతే పాత్రుంది. ఓం శాంతి. పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలలోకి వెళ్ళారు మరియు ఇక్కడ కూడా వచ్చారు. నిజానికి దీనిని కూడా సత్సంగము అనే అంటారు. సత్య సాంగత్యం తీరానికి చేరుస్తుంది. మేం మొదట భక్తి మార్గపు సత్సంగంలోకి వెళ్ళేవారిమి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అని పిల్లల మనస్సులో కలుగుతుంది. రాత్రికి పగలకు ఉన్నంత తేడా అనుభవమవుతుంది. ఇక్కడ మొట్టమొదట బాబా ప్రేమ లభిస్తుంది. మళ్ళీ తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీది మారుతుంది. మేము ఆత్మయే కాని శరీరం కాదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది నా ఆత్మ అని శరీరం అనదు. ఇది నా శరీరము అని ఆత్మ అంటుంది. జన్మ జన్మాంతరాలు ఆ సాధువులు, సన్యాసులు, మహాత్మలు మొదలైన వారి వద్దకు వెళుతూ వచ్చామని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో అయితే సాయిబాబా, మెహర్ బాబాల ఫ్యాషన్ ఏర్పడింది. వారు కూడా దైహికమైన వారే కదా. దైహికమైన ప్రేమలో సుఖం అనేదే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీది ఆత్మిక ప్రేమ. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ మీకు వివేకం లభించింది. అక్కడైతే పూర్తిగా బుద్ధిహీనులుగా ఉండేవారు. బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అందరికీ తండ్రి. పురుషులు, స్త్రీలు అందరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. హే పిల్లలు అని తండ్రి పిలుస్తారు. పిల్లలు కూడా బదులిస్తారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళ. తండ్రి మరియు పిల్లల, పరమాత్మ మరియు ఆత్మల మిలనం ఒకేసారి జరుగుతుందని పిల్లలకు తెలుసు. పిల్లలు బాబా బాబా అని అంటూ ఉంటారు. బాబా అన్న పదం చాలా మధురమైంది. తండ్రి అనటంతోనే వారసత్వం గుర్తొస్తుంది. మీరు చిన్నవారైతే కారు కదా. తండ్రిని పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది అన్నది చిన్న పిల్లలు అర్థం చేసుకోలేరు. మనం బాబా వద్దకు వచ్చామని ఇక్కడ మీకు తెలుసు. హే పిల్లలు అని బాబా అంటారు. అందులో పిల్లలందరూ వచ్చేస్తారు. ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడకు వస్తారు. ఎవరు ఎప్పుడు పాత్రను అభినయించేందుకు వస్తారో కూడా బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. అక్కడ నుండి వస్తారు. మళ్ళీ చివరిలో తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా ఎవ్వరిని పంపించరు. దానంతటదే డ్రామా అంతా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలలోకి వస్తూ ఉంటారు. బుద్ధుని ధర్మం స్థాపించబడకపోతే అతడి ధర్మంలోని వారు ఎవరూ రారు. మొట్టమొదట సూర్యవంశీ, చంద్రవంశీలే వస్తారు. ఎవరైతే బాబా ద్వారా బాగా చదువుతారో వారే నెంబర్ వారీగా సూర్యవంశంలో, చంద్రవంశంలో శరీరాలను తీసుకుంటారు. అక్కడ వికారాల విషయమే లేదు.
ఆత్మ వచ్చి యోగ బలం ద్వారా గర్భంలోకి ప్రవేశిస్తుంది. నా ఆత్మ ఈ శరీరంలోకి వెళ్లి ప్రవేశిస్తుంది అని తద్వారా అర్థం చేసుకుంటారు. నా ఆత్మ యోగ బలం ద్వారా ఈ శరీరాన్ని తీసుకుంటుంది అని వృద్ధులు భావిస్తారు. నా ఆత్మ ఇక పునర్జన్మను తీసుకుంటుంది అని అర్థం చేసుకుంటారు. నా వద్దకు కొడుకొచ్చారు అని అతడి తండ్రి కూడా భావిస్తారు. కొడుకాత్మ వస్తుంది అని సాక్షాత్కారం అవుతుంది. అలాగే నేను వెళ్లి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను అని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. ఈ ఆలోచనలు కూడా ఉత్పన్నమవుతాయి కదా. తప్పకుండా అక్కడి నియమం ఉంటుంది. కొడుకు ఏ ఆయువులో వస్తాడు అన్నది కూడా అంతా రెగ్యులర్ గా నడుస్తుంది కదా. అది ముందు ముందు అనుభవం అవుతుంది, అంతా తెలుస్తుంది. 15-20 సంవత్సరాలలో ఇక్కడ పుట్టినట్లుగా అక్కడ పుట్టరు. అక్కడ ఆయుష్ 150 సంవత్సరాలుంటుంది. ఎప్పుడైతే సగం కన్నా కొద్దిగా తక్కువ ఆయు ఉంటుందో అప్పుడు ఆ సమయంలో కొడుకు పుడతాడు. ఎందుకంటే అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఒకే కొడుకు పుట్టటం జరుగుతుంది. ఆ తర్వాత కూతురు కూడా పుడుతుంది. నియమం అనుసారంగా జరుగుతాయి. ముందు కొడుకు ఆత్మ, ఆ తర్వాత కూతురు ఆత్మ వస్తుంది. ముందు కొడుకు పుట్టాలని వివేకం చెప్తుంది. ముందు పురుషుడు, ఆ తర్వాత స్త్రీ. 8-10 సంవత్సరాల తేడాతో పుడతారు. ముందు ముందు పిల్లలైన మీకు అన్ని సాక్షాత్కారాలవుతాయి. అక్కడ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో కొత్త ప్రపంచ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బాబానే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఆచార వ్యవహారాలను కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు. ముందు ముందు ఎన్నో వినిపిస్తారు. అప్పుడు సాక్షాత్కారాలవుతూ ఉంటాయి. పిల్లలు ఎలా జన్మిస్తారు అన్నది కొత్త విషయమేమీ కాదు. ఎక్కడికైతే కల్పకల్పం తప్పక వెళ్ళవలసి ఉంటుందో అటువంటి స్థానానికి మీరు వెళతారు. వైకుంఠమైతే ఇప్పుడు సమీపంగా వచ్చేసింది. ఇప్పుడైతే పూర్తిగా సమీపంగా వచ్చేశారు. ఎంతెంతగా మీరు జ్ఞాన యోగాలలో దృఢంగా అవుతూ ఉంటారో అంతగా ప్రతి విషయము మీకు దగ్గరగా కనిపిస్తుంది. అనేక సార్లు మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది. దానినే మీరు మీ తోడుగా తీసుకొని వెళతారు. అక్కడి ఆచార వ్యవహారాలు ఏముంటాయి అవన్నీ తెలుసుకుంటారు. ప్రారంభంలో మీకన్నీ సాక్షాత్కారాలు జరిగాయి. ఆ సమయంలో మీరు కేవలం అక్షరాభ్యాసం చేసేవారు. మళ్ళీ చివరిలో కూడా తప్పకుండా మీకు సాక్షాత్కారాలు జరగాలి. వాటిని బాబా కూర్చొని వినిపిస్తారు. వాటన్నింటినీ చూసే కోరిక మీకు ఇక్కడే కలుగుతుంది. శరీరం వదలకూడదు. అన్నింటినీ చూసి వెళ్ళాలి అని భావిస్తారు. ఇందులో ఆయువును పెంచుకునేందుకు యోగ బలం కావాలి. బాబా ద్వారా ఏవైతే విన్నారో వాటన్నింటినీ చూడాలి. ఎవరైతే ముందే వెళ్ళిపోయారో వారి గురించి చింతన చెయ్యకూడదు.
అది డ్రామా పాత్రగా జరిగింది, వారి భాగ్యంలో లేదు. తండ్రి నుండి ఎక్కువ ప్రేమని తీసుకోవాలి. ఎందుకంటే ఎంతెంతగా మీరు సేవాదారులుగా అవుతారో అంతంతగా బాబాకు చాలా చాలా ప్రియమనిపిస్తారు. ఎంతగా సేవ చేస్తారో, ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా ఆ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది. మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అవుతారు. ఆత్మలైన మీరు నా వద్ద ఉన్నారు కదా. భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. జీవన ముక్తి గురించైతే ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా ప్రియమైన జ్ఞానం. ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది. తండ్రి తండ్రి అవుతారు, శిక్షకుడు సద్గురుగా కూడా అవుతారు. వారు సత్యమైన ఉన్నతోన్నతమైన తండ్రి. వారు మనల్ని 21 జన్మల వరకు సుఖధామానికి తీసుకువెళతారు. ఆత్మనే దుఃఖీగా అవుతుంది. సుఖ దుఃఖాలను ఆత్మనే అనుభవం చేసుకుంటుంది. పుణ్యాత్మ పాపాత్మ అని కూడా అంటారు. ఇప్పుడు మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించటానికి బాబా వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్ళాలి. అందరూ సుఖవంతులుగా అవుతారు. మొత్తం ప్రపంచమంతా సుఖవంతంగా అయిపోతుంది. డ్రామాలో ఆ పాత్ర ఉంది, దానిని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎంత సంతోషంగా ఉంటారు. మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఆత్మలైన మనందరినీ స్వర్గంలోకి తీసుకువెళతారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ అందర్నీ దుఃఖాల నుండి దూరం చేసేందుకు వచ్చాను అని బాబా ధైర్యాన్నిస్తారు. మరి ఇటువంటి తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. అన్ని సంబంధాలు మీకు దుఃఖాన్నిచ్చాయి. ఇది దుఃఖాన్నిచ్చే సంతానం. మీరు దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖ విషయాలనే వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. అనేక సార్లు అర్థం చేయించారు మరియు చక్రవర్తి రాజులుగా తయారు చేశారు. కావున ఏ తండ్రైతే మనల్ని ఈ విధంగా స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో వారిపై ఎంత ప్రేమ ఉండాలి. ఒక్క తండ్రినే మీరు స్మృతి చేస్తారు. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరితోనూ సంబంధం లేదు. ఆత్మకే అర్థం చేయించటం జరుగుతుంది. మనం ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలం. ఇప్పుడు మనకే విధంగా దారి లభించిందో ఆ విధంగా ఇతరులకు కూడా సుఖపు దారిని తెలియచెయ్యాలి. మీకు కేవలం అర్ధకల్పం కోసమే కాదు, కల్పపు 3 వరకు సుఖం లభిస్తుంది. మీ పైన కూడా ఎంతో మంది బలిహారమవుతారు. ఎందుకంటే మీరు బాబా సందేశాన్ని తెలియచేసి అన్ని దుఃఖాలను దూరం చేసేస్తారు. బ్రహ్మకి కూడా ఈ జ్ఞానం ఉన్నతోన్నతుడైన తండ్రి నుండే లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. వీరు మళ్ళీ మనకు సందేశాన్నిస్తారు. మళ్ళీ మనం ఇతరులకిస్తాం. బాబా పరిచయాన్నిస్తూ పిల్లలందర్నీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతూ ఉంటారు.
భక్తిని అజ్ఞానము అని అంటారు. జ్ఞానం మరియు భక్తి వేరు వేరు. జ్ఞాన సాగరుడైన బాబా ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని మేల్కొల్పుతారు అని ఇప్పుడు మీ మనస్సులోకి వస్తుంది. మన జ్యోతి ఏదైతే ఉందో అందులో ఇంకా చాలా కొద్ది నూనె మాత్రమే మిగిలి ఉంది. కావున ఇప్పుడు మళ్ళీ జ్ఞానం అనే నూనె వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే బాబాని స్మృతి చేస్తారో అప్పుడు ఆత్మారూపీ దీపం ప్రజ్వలితమవుతుంది. ఆత్మలో ఏ తుప్పైతే పట్టిందో అది బాబా స్మృతి ద్వారానే తొలగిపోతుంది. ఇందులోనే మాయా యుద్ధం కొనసాగుతుంది. మాయ గడియ గడియ మరిపింప చేస్తుంది మరియు తుప్పు తొలగిపోయేందుకు బదులుగా పెరిగిపోతూ ఉంటుంది. ఎంతగా అయితే తగ్గిందో అంతకన్నా ఎక్కువగా పెరుగుతుంది. పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుంది అని బాబా అంటారు. ఇందులోనే శ్రమ ఉంది. శరీర ఆకర్షణ కలగకూడదు. దేహి అభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ. బాబా వద్దకు శరీర సహితంగా అయితే వెళ్ళలేరు. శరీరం నుండి వేరుగా అయ్యే వెళ్ళాలి. ఆత్మని చూడటం ద్వారా తుప్పు తొలగిపోతుంది. శరీరాన్ని చూడటం ద్వారా తుప్పు పెరుగుతుంది. కాసేపు పెరుగుతుంది, కాసేపు తగ్గుతుంది. ఇది జరుగుతూ ఉంటుంది. కాసేపు పైకి, కాసేపు కిందకు. ఇది చాలా నాజూకైన మార్గం. ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కళ్ళే మోసగిస్తాయి. కావున శరీరాన్ని చూడకండి. మన బుద్ధి శాంతిధామంలోకి సుఖధామంలో వ్రేలాడుతూ ఉండాలి. మరియు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. భోజనాన్ని కూడా శుద్ధమైనదే తినాలి. దేవతలది పవిత్రమైన భోజనం. వైష్ణవులు అన్న పదం విష్ణువు నుండి వెలువడింది. దేవతలు ఎప్పుడు అశుద్ధమైన వస్తువులు తినరు. విష్ణు మందిరం ఉంది. అతడిని నరనారాయణుడు అని కూడా అంటారు. లక్ష్మీనారాయణులు సాకారులే కదా. కావున వారికి 4 భుజాలు ఉండకూడదు. కానీ భక్తి మార్గంలో వారికి కూడా 4 భుజాలు చూపించారు. దానిని అనంతమైన అజ్ఞానము అని అంటారు. 4 భుజాలున్న మనుష్యులెవరూ ఉండరు అని అర్థం చేసుకోరు. సత్యుగంలో 2 భుజాలున్న వారే ఉంటారు. బ్రహ్మకి కూడా 4 భుజాలున్నాయి. బ్రహ్మ కూతురు సరస్వతి. వారు ఇరువురిని కలిపి 4 భుజాలను చూపించారు. సరస్వతి బ్రహ్మ భార్య కాదు. తాను ప్రజాపిత బ్రహ్మ కూతురు. ఎంతమంది పిల్లలు దత్తత అవుతూ ఉంటారో అంతగా ఇతడి భుజాలు పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మకి 108 భుజాలున్నాయి అని అంటారు. విష్ణువుని లేక శంకరుణ్ణి అలా అనరు. బ్రహ్మకు భుజాలు ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గాల్లో ఏమీ అర్థం చేసుకోరు. బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి మమ్మల్ని వివేకవంతులుగా తయారు చేశారు అని
మీరంటారు. తాము శివుని భక్తులమని మనుషులంటారు. అచ్చా, మీరు శివుడిని ఏమని భావిస్తారు? శివ్ బాబా ఆత్మలందరికీ తండ్రి అని, కావుననే వారిని పూజిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన విషయం నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. హే పతిత పావనారా, మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని కూడా మీరు పిలిచారు. అందరూ పతిత పావన సీతారామని పిలుస్తూనే ఉంటారు. ఇతడు కూడా అలాగే పాడేవాడు. స్వయంగా బాబానే వచ్చి నాలో ప్రవేశిస్తారు అని బాబాకు ఇంతకు ముందు తెలియదు కదా. ఇది ఎంత అద్భుతం! ఎప్పుడు సంకల్పంలో కూడా లేదు. మొదట ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోయేవారు. నేను ఎవరినైనా చూసినప్పుడు వెంటనే తనకు ఆకర్షణ కలుగుతుంది. ఏమిటి, ఏం జరుగుతుంది? శివ్ బాబా ఆకర్షించేవారు. ఎవరైనా ముందు కూర్చుంటే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఏంటిది, ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోయేవాణ్ణి. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు ఏకాంతం కావాలి. అప్పుడు ఎక్కడకు వెళ్ళాలి అని వైరాగ్యం కలిగింది. అచ్చా, బనారస్కు వెళతాను అని భావించాడు. కానీ ఇది శివ్ బాబా ఆకర్షణ. ఇతడికి కూడా ఆకర్షణ కలిగించేవారు. ఇంతటి వ్యాపారమంతటిని వదిలి వెళ్ళిపోయారు. బనారస్కు ఎందుకు వెళుతున్నారు అన్నది పాపం వారికేం తెలుసు. అక్కడకు వెళ్లి తోటలో కూర్చున్నారు. అక్కడ చేతిలోకి పెన్సిల్ తీసుకొని గోడలపై చిత్రాలు గీసేవాడిని. బాబా ఏం చేయించేవారో ఏమీ తెలిసేది కాదు. రాత్రి నిద్ర వచ్చేది. నేను ఎక్కడికో ఎగిరిపోయాను అని భావించేవాడిని. మళ్ళీ కిందకు వచ్చేవాడిని. ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదు. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. పిల్లలు కూర్చుంటూ కూర్చుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మీరైతే ఎన్నో చూశారు. మేము ఏదైతే చూశామో దానిని మీరు చూడలేదు అని మీరంటారు. మళ్ళీ చివరిలో కూడా బాబా ఎన్నో సాక్షాత్కారాలను చేయిస్తారు. ఎందుకంటే సమీపంగా వస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చెయ్యాలి. అందరికీ సుఖపడే దారిని తెలియచెయ్యాలి. హద్దుల నుండి తొలగి బేహద్దులోకి వెళ్ళాలి. రెండో పాయింట్, అంతిమంలో అన్ని సాక్షాత్కారాలను చేసుకునేందుకు లేక బాబా ప్రేమ పాలనను తీసుకునేందుకు జ్ఞాన యోగాలలో దృఢంగా అవ్వాలి. ఇతరుల చింతనను చెయ్యకుండా యోగ బలం ద్వారా మీ ఆయుష్ని పెంచుకోవాలి. వరదానం, నిర్లక్ష్యం మరియు అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థి భవ. చాలా మంది పిల్లలు ధైర్యం ఉంచుకునే బదులు నిర్లక్ష్యం కారణంగా
మేమైతే సదా పాత్రదారులమే. తండ్రి మాకు సహాయం చెయ్యకపోతే మరెవరికి చేస్తారు అన్న అభిమానంలోకి వచ్చేస్తారు. ఈ అభిమానం కారణంగా ధైర్యపు విధిని మర్చిపోతారు. చాలా మందిలో స్వయంపై అటెన్షన్ ని ఉంచుకునేందుకు కూడా అభిమానం వస్తుంది. ఈ అభిమానమే సహాయం నుండి వంచితం చేస్తుంది. మేమైతే చాలా యోగం చేసి ఉన్న జ్ఞాని యోగి ఆత్మలుగా అయిపోయాము, సేవా రాజధాని తయారయ్యింది అని భావిస్తారు. ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యం ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయినట్లయితే సహజ పురుషార్థిగా అవుతారు. స్లోగన్ వ్యర్థము మరియు నెగటివ్ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. సదా మనస్సులో బాబా మాత్రమే ఇమిడి ఉన్నారు. అందుకే మంచి తీవ్ర పురుషార్థంలో నడుస్తూ ఉన్నారు. మీరు కర్మ యోగి ఆత్మలు కదా. కర్మ మరియు యోగం కంబైన్డ్ గా ఉన్నాయి కదా. సదా బ్యాలెన్స్ ని ఉంచుకొని బాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మరియు సదా ఆనందకరమైన జీవితంలో ఉండేవారు. మీరు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలు. బాబా పిల్లల ప్రతి ఒక్కరి పట్ల వీరు విజయమాలలోని మణులుగా అవ్వాలి అని సదా ఇదే శుభ ఆశను ఉంచుతారు. దీనికోసం కంబైన్డ్ స్వరూపంతో సేవ చెయ్యండి. ఓం శాంతి. ఓం శాంతి. శివశక్తి సరస్వతి మమ్మ యొక్క విశేషత. అనేక సార్లు మేము మమ్మాని అడిగాం, మమ్మ మీరేం ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అని. అప్పుడు మమ్మ ఇలా చెప్పేటువంటి వారు, నేనిక్కడ నడవటం లేదు, నేను వైకుంఠం యొక్క నేలపై నడుస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా కూడా వినిపించేటువంటి వారు, నాకు మహారాణి శ్రీలక్ష్మి యొక్క రూపంలో ఈ అనుభవం జరిగింది, లేక మహారాజకుమారి శ్రీరాధ రూపంలో ఈ అనుభవం జరిగింది అని మమ్మ అప్పుడప్పుడు వినిపించేటువంటి వారు. తన భవిష్యత్తు మరియు బాబా యొక్క మహావాక్యాల పట్ల మమ్మకు 100% నిశ్చయం ఉంది. బాబా చెప్పారు, దానిని మమ్మ స్వీకరించారు మరియు ఆ విధంగా నడిచి చూపించారు. అలా ఉండేటువంటి వారు. మమ్మ యొక్క ప్రతి విషయం చాలా శక్తిశాలిగా ఉంది. అంటే యోగమైన, జ్ఞానమైన, ధారణ, సేవ అన్నింటిలో కూడా చాలా శక్తిశాలిగా ఉన్నారు. మమ్మకు ఎవరి పట్ల ఆకర్షణ లేదు, అసహ్యం కూడా లేదు. మమ్మ అందర్నీ తనవారిగా చేసుకున్నారు, తను అందరి వారిగా ఉన్నారు. మమ్మ యొక్క విశేష ధారణ అంతర్ముఖత. మమ్మ అందరితో పాటు ఉంటూ కూడా తనకి తాను ఆంతరికంగా ఒంటరిగా ఉండేటువంటి వారు. ఆల్మైటీ బాబాతో సంభాషిస్తూ ఉండేటువంటి వారు. మమ్మ అమృతవేళ 2 గంటలకు లేచి తన రూంలో కుర్చీలో కూర్చుని ఏకాంతంగా బాబాని జ్ఞాపకం చేసేటువంటి వారు. రోజు మొత్తంలో కర్మలు చేసే సమయంలో కూడా మమ్మ మనన చింతనలో నిమగ్నమై ఉండేటువంటి వారు. ఓం శాంతి.